హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సంక్రాంతి స్పెషల్గా చేసుకునే పిండి వంటల్లో ఒక రెసిపీని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. చాలామందికి అరిసెలు అంటే చాలా ఇష్టం, కానీ చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందండి. అరిసెలు అయితే అందరికీ చేయటం రాదు, నాకు కూడా అరిసెలు అయితే చేయటం రాదండి. అలాంటి వాళ్ళ కోసం సింపుల్గా అరిసెల టేస్ట్ ఉండేలాగా ఒక మంచి స్వీట్ రెసిపీని వీడియోలో షేర్ చేయబోతున్నాను. దానికోసం నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు రేషన్ బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఒక 4-5 సార్లు అయినా కడిగి వాష్ చేసుకొని ఒక 2-3 గంటలు అయితే నానబెట్టుకోవాలండి. మీ దగ్గర ఇంకా ఎక్కువ టైం ఉన్నట్టయితే ఓవర్ నైట్ సోక్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. ఇలా 3-4 గంటలు నానబెట్టిన తర్వాత మనకి ఇక్కడ రైస్ చూడండి, ఇలా పట్టుకుంటే విరిగేలాగా నాన్నట్టు ఉండాలండి. రేషన్ బియ్యం అయితే జిగురుగా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ అనేది. ఇప్పుడు ఈ వాటర్ మొత్తాన్ని పక్కన వంపేసుకొని మనం ఇలా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి జాలెల గిన్నె ఉంటుంది కదా, ఇలాంటి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఈ బియ్యం మొత్తాన్ని వేసేసుకోవాలి. వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలండి. అప్పుడు బియ్యంలో ఉన్న వాటర్ చెమ్మదనం అంతా కూడా కింద గిన్నెలోకి అయితే వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోకి ముందుగా మనం ఇక్కడ రైస్ పెట్టుకున్నాం కదా, ఆ రైస్ మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకొని చిన్ని గ్లాస్తో 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి. వేసుకొని ఎక్కడా కూడా బియ్యం అనేది పలుకులుగా లేకుండా చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మనకి దోశలు వేసుకుంటే ఎంత మెత్తగా అయితే బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఒక గ్లాసు వరకు బియ్యాన్ని నానబెట్టుకున్నాం కాబట్టి ఒక గ్లాస్ వరకు బెల్లాన్ని తీసుకోవాలి. ఇక్కడ నేను గ్లాస్ కంటే కొంచెం తక్కువగానే తీసుకుంటున్నాము. మేము కొంచెం స్వీట్ తక్కువ తింటాం కాబట్టి నేను ఇక్కడ తక్కువ స్వీట్ తీసుకున్నాను. మీరు ఎక్కువ తింటాము అనుకుంటే ఫుల్ గ్లాసు బెల్లం తీసుకోండి. ఇక్కడ బెల్లం మనకి ఇలా పండగలప్పుడు అరిసెలు ప్రిపేర్ చేసుకునే బెల్లం, మెత్తటి బెల్లం అంటే బయట దొరుకుతుందండి. ఆ బెల్లాన్ని యూస్ చేసుకుంటే ఇవి స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు బెల్లం ఎటువంటి పాకం రావాల్సిన పని లేదు. మొత్తం కరిగిపోయిన తర్వాత ఇలా స్ట్రైనర్లోకి వడకట్టేసుకోండి. ఖచ్చితంగా వడకట్టాలండి, మనకి బెల్లంలో ఇసుక ఇలాంటివి అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ ఈ బియ్యం పిండిలో మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. చూడండి, పల్చగా అయ్యింది కదా. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు వరకు మైదా కానీ గోధుమ పిండి కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే దానిని అయితే వేసుకోండి. 1/2 కప్ సరిపోతుంది. 1/2 కప్ వేసి మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనకి బాగా ఉండల్లా అనిపిస్తే గరిట తీసి చేత్తో అయినా కూడా కలిపేసుకోవచ్చండి, నీట్గా వచ్చేస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి, టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం కొంచెం సాల్టు అండ్ అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా అండి. వంట సోడా వేసుకోవటం వల్ల మనకి ఇవి ఆయిల్లో వేసినప్పుడు మంచిగా పొంగుతూ వస్తాయి. ఈ విధంగా మొత్తం కలిసే వరకు కలిపేసుకొని మనకి ఇక్కడ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది గరిటె పైన లైన్స్ డ్రా చేస్తే లైన్స్ అనేవి క్లియర్గా తెలియాలి. అలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. మనం ఆయిల్లో ఇది వేసుకునేటప్పుడు ఇలా గరిటెని పిండిని అయితే ఇలా కలుపుకొని మీరు ఏ సైజు రావాలనుకుంటున్నారో అంత అయితే పిండిని తీసుకోండి. నేనైతే పెద్దగా వేస్తున్నాను, అందుకోసం పిండిని నిండగా తీసుకొని గరిటెకి ఇలా వేళ్ళు పెట్టి పిండిని అంతటిని కూడా క్లీన్ చేసుకొని అప్పుడు ఆయిల్లో వేసుకుంటే మనకి చక్కగా వస్తుందండి. మీరు తీసి డైరెక్ట్గా వేసేసినట్టయితే గరిటెలో నుంచి కొంచెం కారుతూ ఆయిల్ అంతా కూడా గలీజ్గా అయిపోతుంది. కాబట్టి మీరు ఇలా చేత్తో మీరు క్లీన్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇలాగా వేడి ఆయిల్ని మనం ఈ దానిపైన వేసుకోవటం వల్ల చక్కగా మనకి పొంగుతూ వస్తుందండి. ఒక సైడ్ మంచి గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు మీరు ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకోండి. ఫ్లేమ్ అనేది సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బయట కలర్ వచ్చేస్తుంది, లోపలైతే అస్సలకి సరిగా కుక్ అవ్వదు. కాబట్టి 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు నిదానంగా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. అప్పుడైతే చాలా బాగుంటుంది.
ఒక్కొక్కటి వేసుకుంటేనే మనకి చక్కగా ఫ్రీగా ఫ్రై అవుతాయండి. మీరు 2, 3 వేస్తే ఒకదానికొకటి అతుక్కోవటం ఇలా అయితే అవుతుంది. ఇలా వేసుకొని చూడండి. ఒక్కసారి డెఫినెట్‌గా ట్రై చేయండి. ఈ రెసిపీ అయితే చాలా సింపుల్‌గా అయిపోతుందండి. ఈ సంక్రాంతి పండగకి ఈ రెసిపీని అయితే ఒకసారి మీరు ట్రై చేయండి. అరిసెలనేవి అందరికీ చేయటం రాదు కదా! అలాంటి వాళ్ళ కోసం అరిసెల కన్నా కూడా మెత్తగా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్‌తో చేసుకోవచ్చు. పాకం పట్టే పని కూడా లేదు. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.